కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక నిర్ణయాలపై పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అడ్డగోలుగా చేసిన భూ కేటాయింపులను రద్దు చేసిన పాలక మండలి అటు తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది. తొలి సమావేశంలోనే పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై శ్రీవారి భక్తుల స్పందన ఎలా ఉంది? ఇంతకీ భక్తులు ఏమంటున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సేవ చేసే భాగ్యం దక్కాలని ప్రతి ఒక్కరి ఆశ. నూటికో కోటికో ఎవరో ఒకరికి అదృష్టం ఉంటే తప్పితే ఆ పదవి దక్కదు. ఆ పోస్టుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం అనేక మంది లీడర్లు ప్రయత్నించినా శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉన్న వారికే ఆ భాగ్యం దక్కింది. ఇటీవల రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక కూడా అనేక మంది లీడర్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ని దక్కించుకోవాలని చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ ఎవరికీ దక్కని అదృష్టం బిఆర్ నాయుడుకి దక్కింది. ఇప్పటికీ హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న బిఆర్ నాయుడు అయితేనే బాగుంటుందని సీఎం చంద్రబాబు భావించారట. అందుకే టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడికి చంద్రబాబు కట్టబెట్టినట్టు తెలుస్తుంది. అయితే టీటీడీ చైర్మన్ సీట్లో కూర్చోగానే తొలి పాలక మండలి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ చైర్మన్. ఇక తిరుమల ప్రతిష్టను మరింత రెట్టింపు చేసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తిరుమలలో రాజకీయ నేతల ప్రసంగాలు ఎక్కువయ్యాయనే ప్రచారం ఉంది. తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా రాజకీయ ప్రసంగాలు చేస్తే వారిపై కేసులు సైతం పెడతామంటూ హెచ్చరించారు. మరోవైపు శ్రీవారి క్షేత్రంలో అనేక మంది అన్యమత ఉద్యోగులు నిధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులను ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఉద్యోగులు వీఆర్ఎస్ కు అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. ఇక గత వైసీపీ సర్కార్ పాలనలో టీటీడీ బోర్డులో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఓ ప్రైవేట్ సంస్థకు 20 ఎకరాల భూమిని కేటాయించారు. అక్కడ ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. మరోవైపు శారదా పీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి టీటీడీకి స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టూరిజం టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పారు. టూరిజం టికెట్ల విషయంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్టు తెలవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అలిపిరిలో ఏదైతే 20 ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అటవీ శాఖ, అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం అది భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణులు కమిటీ చేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేస్తారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. మరోవైపు తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రత్యేకంగా కల్పించాలని తిరుమల ప్రజలు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల మొదటి మంగళవారం నాడు స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించబోతున్నట్టు ప్రకటించారు. అటు శ్రీవారి ట్రస్టు రద్దు చేసి మరొక ట్రస్టులో విలీనం చేస్తామని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామని ప్రకటించింది.
నిత్యాన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నానని మెనూలో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తామని ప్రకటించింది. అలాగే టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో నివాసం ఉంటున్నారు, వాళ్ళకి గతంలో నెలకు ఒకసారి ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవారు. ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దాన్ని సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాలు ప్రస్తుత పాలక మండలి తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో రాజకీయ నేతల జోక్యంతోనే అనేక నిర్ణయాలు జరిగేవి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుత బోర్డులో మాత్రం ఇలాంటి నిర్ణయాలేమీ కనిపించలేదు. ముఖ్యంగా శ్రీవారి ప్రతిష్టను మరింత రెట్టింపు చేసేలా ఉన్నట్టుగానే అనిపించిందని స్వయంగా భక్తులే అంటున్నారు. మొత్తంగా టీటీడీ పాలక మండలి తీరుపై మాత్రం భక్తుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని భక్తులు పాలక మండలిని కోరుతున్నారు.